మహిళల జీవన సాఫల్యతకు సంతాన భాగ్యమే అసలైన విజయమని గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పత్తి గణేష్ అన్నారు. ఒక మహిళ జీవితంలో అమ్మతనం ద్వారానే పరిపూర్ణత సాధిస్తుందని డాక్టర్ గణేష్ తెలిపారు. కానీ ఇటీవల కాలంలో మహిళ జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులు వారిని అమ్మతనానికి దూరం చేస్తున్నాయని అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా మణులు తమ హార్మోన్ల సమస్యలను పరిష్కరించుకోవాలని డాక్టర్ గణేష్ తెలిపారు. థైరాయిడ్ సమస్యలు మనిషి జీవితంలో అనేక మార్పులకు కారణం కావచ్చని ఆయన తెలిపారు. మహిళల సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తను గురించి డాక్టర్ పత్తి గణేష్ తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కిరటం న్యూస్. చల్లని గాలుల్లో విశాఖ తీరంలో బీచ్ ఒడ్డున ఆడుకోవాల్సిన ఆ యువకుడు అనుకోకుండా ఒక ప్రముఖ వైద్యుడిగా మారాడు. తన పుట్టిన గడ్డ నుంచి మరో ప్రాంతానికి రావడంతో పాటు తను ఎక్కడున్నాడో అక్కడ విరాజిల్లుతూ తను అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. మానవ శరీర నిర్మాణంలో అత్యంత కీలకమైన హార్మోన్ల బ్యాలెన్స్ చేస్తూ అనేక మందికి తన వైద్యం పంచుతున్నాడు. ఆయన ఎవరో కాదు, ఖమ్మం జిల్లాలో ప్రముఖ ఎండోక్రైనలిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ గణేష్ పత్తి. మహిళా దినోత్సవం సందర్భంగా అసలు అమ్మతనానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి సంబంధం ఏంటి, అమ్మతనం అడ్డు కావడానికి ముఖ్యంగా కారణమవుతుండే హార్మోన్ల సమస్యల సమతుల్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటువంటి సంబంధించి ఈరోజు మనం విశిష్ట అతిథిని మనం కలవబోతున్నాం. ఆయనే డాక్టర్ గణేష్ పత్తి. సార్ నమస్తే. హాయ్ అండి. అసలు వాస్తవంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎందుకు ఏర్పడింది, మహిళల్లో ఈ సమస్య ఎప్పటి నుంచి ఎందుకు ప్రారంభమవుతుంది? హాయ్ అండి, నమస్తే. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరి మహిళలకి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గణేష్ పత్తి, ఎండిడిఎం కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ ఇన్ ఖమ్మం. ఈరోజు హార్మోన్ సమస్యలు మహిళల గురించి మాట్లాడుకుందాము. చాలా మహిళల్లో హార్మోన్ సమస్యలు తరచుగా చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే మనం మారిన జీవన విధానం కానీ మన స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ చాలా హార్మోన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఏ హార్మోన్ సమస్యలు వచ్చే ఆస్కారం మహిళలో ఉంటుందని అనుకుంటే మొదటిగా పీసీఓడి. సో ఈ మారిన లైఫ్ స్టైల్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, వీటి వల్ల చాలామంది ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల ఈ పీసీఓడి సమస్య వస్తుంది. దీంట్లో మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం కానీ, లేకపోతే ముఖం మీద వెంట్రుకలు కానీ, లేకపోతే ఏవైనా మనకి మొటిమలు రావడం కానీ వస్తున్నాయి. ఈ పీసీఓడికి ఏంటంటే మనం జీవన విధానం మార్చుకోవడం, వెయిట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. రెండవది ఏంటంటే థైరాయిడ్ సమస్యలు. ఇదర్ హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ చాలామందికి మహిళల్లో వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ హైపోథైరాయిడిజం అనేది హార్ట్ ఇమ్యూన్ డిసీజ్. ఈ హార్ట్ ఇమ్యూన్ డిసీజ్ అన్నీ కూడా మహిళలు ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా వెయిట్ పెరుగుతున్నా, తరచుగా ఏదైనా వాళ్ళ జ్ఞాపశక్తి తగ్గుతున్నా, బరువు పెరుగుతున్నా, ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్. ఇవే కాకుండా మిగతా హార్మోన్ సమస్యలు అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ అవుతుంటే వాటి వల్ల మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ సమస్యలు అంటే కొంతమందికి ఈ కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా తయారవుతూ లావుగా ఉండడం కానీ, లేకపోతే వాసోప్రెసిన్ హార్మోన్ సరిగ్గా తయారవకపోవడం వల్ల యూరిన్ ఎక్కువ అవుతుంది, దాన్ని డయాబెటీస్ ఇన్సిపిటస్ అంటాం. అలానే కొంతమంది గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం యాక్రోమెగాల్ ఫీచర్స్, ఇవన్నీ రేర్గా వచ్చే హార్మోన్ సమస్యలు. ఇవే కాకుండా ఏంటంటే అదర్గా అంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్ నుంచి కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే నాన్ క్లాసిక్ సిహెచ్ అని అంటాం. అది మహిళల్లో కొంతమంది కనిపిస్తుంది. దీనికి ఏంటంటే దీనివల్ల నెలసరి ఇర్రెగ్యులర్ రావడం కానీ, లేకపోతే మొహం మీద చిన్న చిన్న వెంట్రుకలు రావడం కానీ ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే కొంతమందికి ఓవరీలో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే హైపర్ థీకోసిస్ అంటాం. అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా తయారవడం కానీ, పోస్ట్ మెనోపాజల్ స్టేట్లో కానీ, లేకపోతే పీసీఓడి సమస్యలు కానీ, మనకి మహిళల్లో ఓవేరియన్ సమస్యలు కానీ, చాలా హార్మోన్ సమస్యలు కానీ తరచుగా మనం చూస్తూ ఉంటాము. సార్ డాక్టర్ గారు, వాస్తవంగా మహిళల యొక్క జీవితం పండింది అంటే మొదటగా తను
ఒక టీనేజ్లో రావడం, అట్లాగే తర్వాత వివాహం కావడం, తర్వాత ఫైనల్గా అమ్మ కావడం. అంటే ఈ 3 దశల్లో అత్యంత కీలకమైనది అమ్మతనం అనేది మహిళలకి చాలా అవసరం. జీవన సాఫల్యతకి అదే గుర్తు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల సంతానం లేక హాస్పిటల్ వైపు పరుగులు పెడుతున్నారు. అసలు వాళ్ళ జీవన పరిణామ క్రమంలో సంతాన సాఫల్యత రావాలంటే ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి మహిళలు ముఖ్యంగా? సో ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఎటువంటి ముందుగా హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నాయో ముందు చూసుకోవాలి. ఒకటి ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ టెస్టింగ్. ఎనీ హైపోథైరాయిడిజం ఉన్నా లేకపోతే హైపర్ థైరాయిడ్ ఉన్నా వాటిని చెక్ చేసుకొని దానికి తగిన చికిత్స తీసుకోవాలి. రెండవది ఏంటంటే ఏదైనా ప్రొలాక్టిన్ హార్మోన్ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయా, లేకపోతే మూడవది పీసీఓడి సమస్యలు. చాలామందికి మనం చూసేది అంటే పీసీఓడి వల్ల, అంటే మనం మారిన లైఫ్ స్టైల్ వల్ల వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల ఓవలేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పీసీఓడి చాలా కామన్గా మనము ఇప్పుడు చూసుకుంటే ఒక 100లో 30-40 మంది మహిళలు ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. సో మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలని ఏంటంటే ఈ హర్బల్ లైఫ్ స్టైల్ కాకుండా అంటే ఫాస్ట్ ఫుడ్స్కి, రెడీమేడ్ ఫుడ్కి స్పీడ్గా మనము తొందరగా మన స్ట్రెస్ కోసం స్పీడ్గా తినడం, ఈ మారిన లైఫ్ స్టైల్కి అలవాటు పడకుండా ప్రశాంతంగా మనము హోల్ గ్రెయిన్స్ని అండ్ ఫిజికల్ యాక్టివిటీ మినిమం డైలీ ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకునే విధంగా మనం చేస్తే చాలామంది మహిళల్లో ఈ హార్మోన్ సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు. అట్లాగే రజస్వల్ కావటం కూడా సమస్యలు ఏంటి అసలు? అది కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్లనే అది ఏర్పడుతుందా? దానికి మీరు మార్గాలను ఏం చూపిస్తారు? ఒకటండి, రజస్వల్ అనేది ఏంటంటే మనం ఎవరికైతే ఆడపిల్లల్లో ఒక 14.5 years వచ్చినా కూడా రజస్వల్ అవ్వలేదని అంటే వాళ్ళకి డిలేడ్ మెనార్కియా అని అంటాము. సో వీళ్ళకి ఏంటంటే ఏవైనా హార్మోన్ సమస్యలు ఉన్నాయో చూసుకుంటాం. మొదటగా ఏంటంటే వీళ్ళకి ఏదైనా థైరాయిడ్ హార్మోన్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఈస్ట్రోజన్ తయారవ్వట్లేదు. అంటే ఈస్ట్రోజన్ తయారవ్వకపోవడానికి కారణం ఒకటి పిట్యూటరీ గ్లాండ్లో LHFSS సమస్య వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే ఓవరీలో ఈస్ట్రోజన్ తయారవ్వకపోవడం. ఈ 2 కారణాల వల్ల కూడా ఈస్ట్రోజన్ తయారవ్వకపోయినా వాళ్ళకి మెన్సెస్ రాకుండా ఉంటాయి. సో వాళ్ళకి తగిన హార్మోన్ టెస్టులు చేసి ఎక్కడ కారణం ఉంది, ఎక్కడ సమస్య ఉంది తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చూపితే వాళ్ళకి మెన్సెస్ వస్తాయండి. సరే, ఇంకోటి, ఇప్పుడు వాస్తవంగా చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ, అది వాస్తవం కాదో తెలియదు కానీ థైరాయిడ్ ఉంటే వాళ్ళలో సంతాన భాగ్యం ఉండదు అనేటువంటిది ఉంది. అది థైరాయిడ్కి సంతానానికి ఏం సంబంధం ఏంది అసలు? ఇది చాలా చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది జనాలకి ఇప్పటికీ అవగాహన ఉండదు. థైరాయిడ్ అనేది ఏంటంటే ఒక గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది, థైరాయిడ్ హార్మోన్ తయారు చేస్తుంటుంది. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. ఈ హైపోథైరాయిడ్ కానీ కొంతమందికి ఎక్కువగా పనిచేస్తుంటుంది, దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఈ గ్రంథి సమస్యలు వస్తేనే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్పుడు పిల్లలు పుట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ హైపోథైరాయిడ్కి తగిన చికిత్స చేసుకుంటారో వాళ్ళ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళు మిగతా వాళ్ళనే నార్మల్గా మెయింటైన్ వాళ్ళు ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. రెండోది అంటే వాళ్ళకి పిల్లలు పుడతారు. మూడోది ఏంటంటే వాళ్ళకి హ్యాపీగా వాళ్ళ రీప్రొడక్టివ్ లైఫ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఒక్కసారి థైరాయిడ్ సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వదు, పిల్లలు పుట్టరు, ఈ అపోహ అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళకి చికిత్స తీసుకుంటే వాళ్ళకి మిగతా వాళ్ళనే ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలు పుట్టి హ్యాపీ లైఫ్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అట్లాగే అసలు డాక్టర్ గణేష్ పత్తి అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అనుకోకుండా డాక్టర్ అయ్యారా? చిన్నప్పటి నుంచే మీరు డాక్టర్ కావాలన్న కోరిక ఉందా? మీరు ఎట్లా, అసలు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మీ గురించి ఒకసారి చెప్పండి. నా పేరు డాక్టర్ గణేష్ పత్తి అండి. నేను 10th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. సో తర్వాత ఏంటంటే నేను గవర్నమెంట్ స్కూల్లో స్టేట్ ర్యాంక్ రావడం వల్ల నేను ఎంపీసీ ఫస్ట్ జాయిన్ అయ్యాను. తర్వాత కొంచెం ఎంపీసీలో మనకి కొంచెం ఎందుకో ఏదో ఇంజనీరింగ్గా ఉంటే కంటే డాక్టర్గా ఉంటే సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో బైపీసీకి వితిన్ 2 months నేను షిఫ్ట్ అయ్యాను. బైపీసీ చేసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ మై బైపీసీ ఐ జాయిన్ ఇన్ రంగారాయ్ మెడికల్ కాలేజ్. స్టేట్ ర్యాంక్తో రంగారాయ్ మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఐ గాట్ ఇన్ గోల్డ్ మెడల్ ఇన్ ఎంబీబీఎస్ ఇన్ ఈఎన్టీ. అండ్ తర్వాత నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. సో అక్కడ నేను ఎండి ఇంటర్నల్ మెడిసిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిఎం ఎండోక్రాలజీ ఎగ్జామ్ రాసిస్తే ఆల్ ఇండియా ర్యాంక్లో 42 ర్యాంక్ వస్తే డిఎం ఎండోక్రాలజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చదువుకున్నాను. తర్వాత ఏంటంటే డిఎం ఎండోక్రాలజీ అయిపోయిన తర్వాత గత 4 సంవత్సరాలుగా ఖమ్మంలో ఎండోక్రాలజీ వైద్య సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు మీ ఫీల్డ్లో మీకు ఎలా ఉంది? చాలా మందికి మీరు వైద్యం అందించారు. ఇంకా ముఖ్యంగా ఒక హార్మోన్ సంబంధించి ఒక క్రిటికల్ క్వశ్చన్ సార్.
కొంతమంది లేడీస్కి చెస్ట్ ఫ్లాట్గా ఉండటం, మగవాళ్ళల్లో చెస్ట్ రావడం, అంటే ఏంది దీనికి కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏనా ఏంటి అసలు? ఒకటండి, ఇది చెస్ట్ అనేది ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మధ్య దీన్ని బట్టి ఉంటుంది. సో మగవాళ్ళైతే ఆ చెస్ట్ డెవలప్ అయితే దాన్ని గైనకోమాస్టిన్ అంటాం, అది రొమ్ము వాపు అని అంటాం. ఎవరికైతే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా తయారవుతున్నా లేక టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్నా వాళ్ళకి రొమ్ము వాపు వస్తుంటుంది. వాళ్ళకి తగిన చికిత్స దానికి ఇస్తే వాళ్ళ రొమ్ము వాపు తగ్గుతూ ఉంటుందండి. రెండవది, ఆడవాళ్ళు ఏంటంటారంటే చాలామందికి ఏంటంటే ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ సమస్య వల్ల కానీ లేకపోతే మిగతా హార్మోన్ సమస్య వల్ల కానీ వాళ్ళు తగినంత ఈస్ట్రోజన్ తయారవకపోవడం వల్ల వాళ్ళ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదు. వాళ్ళకి కూడా తగిన ఏం సమస్యలు ఉన్నాయో చెక్ చేసుకొని హార్మోన్ సమస్యలను ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి తగిన పరిష్కారం దొరుకుతుందండి. ఇప్పుడు ఫైనల్గా మహిళా దినోత్సవం రోజున మహిళలకి ముఖ్యంగా వచ్చే సమస్యలను వాళ్ళు అధిగమించడానికి మీరు ఏం చెప్తారు? మహిళలకి ఏంటంటే చాలామందికి ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ బిజీ లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ మిస్ అవుతున్నారు. అలానే వాళ్ళు ఇంట్లో వాళ్ళ కోసం మేబీ ఫ్యామిలీ దీనికోసం కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేసుకోవడం కానీ ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువగా ఆయిల్ ఇంటేక్ వాడడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది అంటే వెయిట్ గెయిన్ ఉండడం, ఒబిసిటీ రావడం, ఒబిసిటీ వల్ల పీసీఓడి సమస్యలు కానీ లేకపోతే థైరాయిడ్ హార్మోన్ సమస్యలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. వీటికి తగిన పరిష్కారం చూసుకొని వాటిని తగిన చికిత్స, ఎస్పెషల్లీ హార్మోన్ సమస్యలకి ఎండోక్రాలజిస్ట్, ఎండిడిఎం ఎండోక్రాలజిస్ట్ బెటర్ ఆప్షన్ అండి. డిఎం ఆర్ డిఎన్బి ఎండోక్రాలజిస్ట్ మాత్రమే వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది మీకు ఇవ్వగలరు. మీకు దగ్గరున్న ఒక క్వాలిఫైడ్ ఎండోక్రాలజిస్ట్ని మీరు కలిసి మీ సమస్యను మీరు చెప్తే వాళ్ళు తగిన పరిష్కారం మీకు చూపిస్తారు. కాబట్టి మహిళా దినోత్సవం రోజున మహిళా మనులంతా కూడా వారి యొక్క ఆరోగ్య సూత్రాలను పాటించి వారి జీవితంలో జీవన సాఫల్యతను ఆస్వాదించాలంటే ఖచ్చితంగా హార్మోన్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా వారి జీవితంలో వారి శరీరంలో ఉండాలి. కాబట్టి వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం కోసం తగిన జాగ్రత్తలు డాక్టర్ సలహాలు తీసుకోవాలని చెప్పి డాక్టర్ గణేష్ పత్తి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరడం న్యూస్, ఖమ్మం.